ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మనకి కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి. కొన్ని చోట్ల అయితే లాక్డౌన్ కూడా ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలోని. అస్సలు అత్యవసర పరిస్థితి అయితే, చాలా ముఖ్యమైన పని అయితేనే బయటకు వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించండి. అందరూ కూడా ఎవ్వరు కూడా మాస్క్ మాత్రం మానొద్దు. ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకోండి, ఇల్లంతా శానిటైజర్ చేసుకోండి. అలా ఉండడం వలన మనకి మంచిది, మన పక్క వారికి మంచిది, మన ఇంట్లో వాళ్ళకి మంచిది, మన దేశానికే మంచిది. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి లైనింగ్ ఇది, పై క్లాత్ ఇది, మోడల్ చేసుకోవడానికి ఈ క్లాతు. ఇది బాగా సిల్క్గా ఉంది, అందుకని లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఇది దాని మీద పెట్టి కట్ చేస్తాను. లూజు 10.5, పొడవు 13.5. లూజు 10.5 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ 5, మెడబెడల్పు 2, మెడదింపు 9. ఇలా మార్కింగ్ చేసుకుని స్క్వేర్ షేప్లో 1 అంగుళానికి మార్క్ చేసి చంకర ఉండివ్వాలి. మెడ అయితే ఇలా వంపు తీసుకుని ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2.5 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5కి మార్క్ చేసుకుని ఇలా ఈ షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడ షేపు, ఇక్కడ మార్కింగ్ ఎంతంటే ఒక 2 అంగుళాలకు తీసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసేయాలి. ఓకే, ఇలా మనం 2 ఓపెన్ చేసేసుకున్నాం. సేమ్ అలాగే ఈ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది మధ్యలో ఇది తీసుకోవాలి. ఈ ప్లేస్లో ఇది తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. దీని లోపల మధ్యలోని కొంచెం దళసరి క్లాత్ అయినా వేసుకోవచ్చు, బకరం ఉంటే బకరం కూడా వేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ ఎంత ఉంటే అంతా పెట్టేసుకోవాలి. ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 2 మడతలు పెట్టేసుకుని తీసేసుకుంటే ఒకేసారి అటు ఇటు సమానంగా వస్తుంది. ఇంకా మోడల్ ఉంటుంది, మనం స్టిచ్చింగ్లో చూద్దాం. ఆ మోడలు ఇలా ఓపెన్ చేస్తాం కదా, మధ్యలో ఈ లైనింగ్ దీనికి యాడ్ చేసుకుని మొత్తం చుట్టూ కుట్లు వేసుకోవాలి.
ఓకే, ఇలా కుట్టుకున్న తర్వాత గోటు వేసుకోవాలి. ఇలా గోటు వేసుకున్న తర్వాత లేస్ కూడా వేసుకుంటే అందంగా ఉంటుంది. లేస్ వేసుకుందాము. లేస్ వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు. ఇటువైపు ఎలా తయారు చేసుకున్నామో ఇంకోటి కూడా ఇక్కడ 4 పలకలుగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా ఒక 4 మొగ్గలు తయారు చేసుకోవాలి. ఓకే, ఇటు ఎలా తయారు చేసుకున్నామో ఇటు కూడా అలాగే తయారు చేసుకోవాలి. ఈ మధ్యలో క్లాత్ తీసాను కదా, దీంట్లో మొత్తం దడసరగా ఒక 3 పర్రలు పెట్టేసి దడసరగా పెట్టాను. దీనికి గోటు వేసుకోవాలి. ఖర్చు ఎక్కువ ఉంటే గోటు తిరగబడుతుంది. ఖర్చు కట్ చేసేసుకోవాలి.
క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇలా మ్యాచింగ్ ఉన్న ప్యాచ్ వేసుకుని ఇక్కడ పూసలు కుట్టుకుంటే బాగుంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.